Speaker sir, the seriousness of the subject is a genuine one, is being noted, and I will speak to the concerned minister. శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష. ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష, సభ సజావుగా జరగటానికి అందరి సభ్యుల సహకారం చైర్కి అవసరం. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారందరినీ కూడా కోరుతా ఉన్నాం, సహకరించండి. ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ బిల్స్కు సహకరించండి, గవర్నమెంట్ బిల్స్కు సహకరించండి. పోతే అందరిని పిలుచుకొని సీట్ల మీద కూర్చోండి. పిలు ఇస్తా. తీసుకుంటామంటున్నా. రాజ్ ఠాకూర్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష దయచేసి ఒక్కసారి వినాలి. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో క్రీడలను పూర్తిగా బొందబెట్టిన చరిత్ర మీది. ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తా ఉన్నాం, దయచేసి వినాలి మీరు. అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక్కసారి తెలంగాణ ఉన్న క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన్ని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష గతంలో 36 అకాడమీలు ఉండేటివి అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క అకాడమీ లేకపోగా అసలు క్రీడలు అనే దానికి పూర్తి గుర్తింపు లేకుండా కూడా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మరుగున పడేటట్టు చేసిన చరిత్ర వీలే అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం, దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష. The question is that the Young India Physical Education and Sports University Telangana Bill 2024 be taken into the consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put up the clauses to vote. There are no amendments to clauses 2 to 10 and they are before the House. The question is that how those who are for the class 2 to 10, please say aye. Those who are against, please say no. Ayes